కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం పరిధిలోని ఎలగందుల గ్రామంలో మత్స్యకారుల సమస్య ఉద్రిక్తతకు దారితీసింది. గ్రామ మాజీ సర్పంచ్ తమ కడుపు కొట్టే విధానాలకు పాల్పడుతున్నాడని మత్స్యకారులు ఆరోపిస్తూ నేడు ఆందోళనకు దిగారు. చెరువులో చెట్లు చెత్త పెరిగిపోవడంతో చేపల వేటకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అందుకే కొంత నీటిని బయటకు పంపించేందుకు తూము తీశామని మత్స్యకారులు చెబుతున్నారు. నీటిని వృధా చేయాలనే ఉద్దేశం తమకు లేదని, ప్రస్తుతం చెరువు కింద ఎలాంటి పంటలు కూడా లేవని వారు స్పష్టం చేశారు. గత 7 సంవత్సరాలుగా చెరువులో చేపల వేట సక్రమంగా జరగకపోవడంతో 100కు పైగా మత్స్యకారుల కుటుంబాలు జీవనోపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని రాజకీయ రంగు పులుమకుండా అధికారులు ఇరు వర్గాలను సమన్వయం చేసి తమకు జీవనాధారం కల్పించాలని మత్స్యకారుల సంఘం ప్రభుత్వాన్ని వేడుకొంది. ఈ ఘటనపై అధికారులు ఎలా స్పందిస్తారు, మత్స్యకారులకు ఎలాంటి పరిష్కారం చూపిస్తారు అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ముందుగాల ఎలగంద గ్రామ ప్రజలందరికీ నా యొక్క నమస్కారములు. నా పేరు గుండమల్లేశం, మత్స్యశాఖ సొసైటీ డైరెక్టర్ను. మరి ఈరోజు మాకు జరుగుతున్న అన్యాయం గురించి మేము పాత్రికేయులకు తెలియనిది ఏమనగా, గ్రామ ప్రజలకు తెలియనిది ఏమనగా, మరి మేము గత 8 సంవత్సరాల నుండి పెద్ద చెరువు విషయం లోపల వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. మరి మమ్మలను ఇక్కడ ఆయకట్టు చెరువు మేము బతకద్దా అనే ఆలోచనలో మమ్మలను కనీసం ఒక్క చేప కూడా పట్టుకొనిస్తలేరు. మేము కొంచెం కంప ఉన్నది, దాంట్లో కంప తీసి మేము కొద్ది రోజులు ఒక్కటే తాపకు మేము తీసుకొని మళ్ళీ యథావిధిగా చెరువు నింపుతామని అన్నా కానీ కొంతమంది రైతులు దురుద్దేశంతో, రాజకీయ కుట్రతోని, కేవలం నిమ్లాంజయ గారి మీద దృష్టితోని గెలవలేక ఓడలేక అన్న సందంగా తనను ఉద్దేశించి మా 100 మంది కడుపులో పుట్టగొట్టే కార్యక్రమం చేస్తున్నారు. దీన్ని మేము ముదిరాజు పక్షాన ఖండిస్తున్నాము. ఇది పద్ధతి కాదు. గ్రామ ప్రజల ఇప్పటికైనా మీకు చేతులు ఎత్తి దండం పెడుతున్నా, మీరు మాపై కర్ర చూంచిరి. ఒకటే పంటకు మేముగా ఏది మన కంప తీసేసుకునే కార్యక్రమం మొదలు పెడతాం తప్ప మేము ఎవరికో అన్యాయం చేయాలి లేకపోతే రైతుల పుట్టగొట్టాలి అన్న ఆకాంక్ష మాకు లేదు. మేము కూడా రైతులమే అన్న విషయం మర్చిపోకుర్రి. మాకు కూడా ఆ వ్యవసాయాలు ఉన్నాయి, మేము కూడా ఎవరిని మోసం చేయాలని తలుచుకోలేదు. కానీ ఒక్కటే దయచేసి మీ అందరికీ విన్నవిస్తున్నాము, ఎవరో కుట్ర చేసి దీన్ని రాజకీయం చేస్తున్నారు తప్ప ఆయన ముసుగులో ఉండి మిమ్మల్ని ముంగడు తోలుతుండే ఆ పెద్ద మనిషి అయినట్టేనే మాజీ సర్పంచ్ గారు మన ఎల్దండి ప్రకాష్ గారు. కానీ ఇది అన్యాయము, ఇది తప్పు అన్న. మీరు దయచేసి అందరు రెచ్చగొట్టకండి. మాకు కూడా కడుపు ఉంది, మమ్మల్ని కూడా 120 మంది కుటుంబాలు మేము బతుకుతున్నాం దీని మీద ఆధారపడి ఉన్నాం కనుక మమ్మల్ని దయచేసి ఏ కోణంలో కూడా మమ్మల్ని పగబట్టకురి. దయచేసి మాకు కూడా ప్రాణభయం ఉన్నది. నిన్నటి కార్యక్రమంలో మొన్న మేము తీసినాము, ఏదో అందరి సమక్షంలో చింతచెట్టు బస్ స్టాండ్ ఉంది, బస్ స్టాండ్ కాడ చింతచెట్టు కాడ మేము అందరి సమక్షంలో మేము అందరికీ దండం పెట్టినాము. ప్రతి కుల సభ్యులు వచ్చారు, కుల సంఘాల పెద్ద మనుషులు వచ్చారు. వాళ్ళని కూడా విన్నమించుకుంటే మేము కేవలం మా స్వార్థం గురించి కాదయా, నిమ్మలం చేసే స్వార్థం అసలే లేదు. ఇలా మేము ఒకసారి చేపలు పట్టుకునే కార్యక్రమం మేము 8 నెలలు పట్టుకోక మేము పట్టుకుంటామంటే మేము తూము తీస్తున్నాం అంతే తప్ప మేము ఏదో దురుద్దేశంతో నీళ్ళని బయటకు వెళ్ళే కార్యక్రమం చేస్తలేము అని మేము చెరువు తూము తీయడం జరిగింది నిన్నగాక మొన్న. మరి నిన్న గొడ్డన్లతోని కత్తులతోని రౌడీలను పెట్టి ఇక్కడ ప్రకాష్ గారు ఇక్కడ చెరువు తుము మళ్ళీ మూవించే కార్యక్రమం చేసిండు. మేము ప్రాణభయంతో మేము ఇక్కడ చెరువు మీదకి మా ముదిరాజులు ఎవరు కూడా రాలేదు ఇక్కడికి ప్రాణభయంతో. వీళ్ళు మమ్మల్ని ఎక్కడికైనా ప్రాణభయం ఉంది మా ముదిరాజులకు. దయచేసి పెద్దలు అందరూ దీని మీద ఆలోచించాలి. మా చెరువు మీద మా ముదిరాజులకు పుట్టగొట్టకండి దయచేసి. దయచేసి ఆఫీసర్లు కూడా మీకు చేతులెత్తి దండం పెడుతున్నాం మా ముదిరాజు పక్షాన. దయచేసి మీరందరూ మాకు సహకరించాలి. మేము ఒకటే టర్మ్ అడుగుతున్నాం, చెట్లు తీసేసే కార్యక్రమం అంతే తప్ప మేము ఏదో నీళ్లు తీయాలని కాదు, మాకేదో ఎవరినో రైతును మేము మోసం చేయాలనే దురుద్దేశంతో కాదు అని చెప్పి మేము తప్పు చేస్తలేం కనుక దయచేసి మా బాధను మీరు అందరూ యావత్ ఆఫీసర్లు కానీ ఎవరు కూడా దయచేసి కలెక్టర్ గారికి విన్నవించి చెప్తున్నాము. దయచేసి మేడం గారు మీరు దయచేసి అన్నీ మా ముదిరాజుల మీద కడుపులో కొట్టకుండా మీరు ఇక్కడ ఏది జరిగినా కానీ మా ముదిరాజులు అవసరమైతే దేనికంటే దానికి సిద్ధం ఉన్నాం. ఎందుకంటే మా బాధలు అట్లున్నాయి. మేము ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తామని ఆలోచిస్తున్నాం. మా కడుపుల మీద కొడుతున్నారు కనుక దీనికి మీరు స్పందించాలని చెప్పి మనవి చేస్తూ ఎలగందల గ్రామం గుండమల్లేశం. మిగతా గవర్నమెంట్ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ఏ గవర్నమెంట్ అయినా పర్లేదు, వాళ్ళ పద్ధతి ప్రకారంగా వాళ్ళు చేస్తారు. చెరువు పూటిగా తీసే కార్యక్రమంలో భాగంగా
అన్ని గ్రామాలల్లో చెరువు పుట్టుక తీస్తుర్రు. అది అందరికీ తెలుసు, మీ అందరికీ తెలుసు. దాంట్లో భాగంగా మేము కూడా పూటగా తీస్తామని అనుకున్నాం, కానీ దీన్ని వక్రీకరించారు. నిమ్మలంజయ సర్పంచ్ ఆధ్వర్యంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ మట్టిని దొంగతనాన్ని అమ్ముకునే ప్రయత్నం చేస్తుండని మీడియా ముఖంగా చెప్పారు. అది తప్పు, అది అట్లా చేయడం, మేము అందరం దానికి సహకరిస్తాం, అట్లేం లేదు. అది చేసేదో ముంగడ వాడితే ఏదో ఒకటి మాట్లాడితే మా అందరి గ్రామ ప్రజలకు అందరికీ బలం దొరుకుతుందనే ఉద్దేశంతో తప్ప వేరే ఏం లేదు. చుట్టుపక్కల గ్రామాలు దయచేసి చుట్టుపక్కల గ్రామాలలో అందిస్తున్నారు. దాంట్లో భాగంగా మాది కూడా దయచేసి కలెక్టర్ గారికి విన్నవించుకుంటున్నాము. మాది కూడా అలాగే పూడిక తీయవలసిందిగా మేము కోరుచున్నాము. ఇంకోటి, నిమ్మలంజయ్యకు దీనికి ఎలాంటి సంబంధం లేదు. ఆయన అనవసరంగా పని చేసి ఆయన మీద కుట్రపూరితమైన చర్య తీసుకుంటూ కేసు కూడా పెట్టడం జరిగింది. దాన్ని మేము ఖండిస్తున్నాము. ఇది పద్ధతి కాదు. దయచేసి ఇప్పటికైనా మీరు మాకు సహకరించాలి. మా 100 కుటుంబాలు 120 కుటుంబాలు ఉన్నాయి. దయచేసి మా మత్స్యకారులకు సహకరించవలసిందిగా కోరడమైనది. ఎల్లిగందల గ్రామంలో మరి రాజకీయ పోరు తరక, కుల సంఘాల పోరు తరక, మరి వివిధ రకాల రైతులు మత్స్యకారుల మధ్యలో జరుగుతున్నటువంటి ఇది పెద్ద లేవనెత్తుంది కరీంనగర్ జిల్లా లోపల. ముఖ్యంగా గత పాలక వర్గం లోపల 2024 సంవత్సరంలో మరి ఎల్లండి షర్మిల ప్రకాష్ గారు వాళ్ళ పాలక వర్గము గ్రామ పంచాయతీ తీర్మానం ఏమని అప్పీల్ చేసుకున్నారు గ్రామ ప్రజలు. ఎగువ ఉన్న రైతులు, దిగువ ఉన్న రైతులు, మత్స్యకారులంతా మరి 24లో అప్లికేషన్ చేసుకున్నారు గ్రామ పంచాయతీకి, సర్పంచ్ గారికి. చేసుకుంటే వాళ్ళు ఏమన్నారంటే ఎండాకాల సమయం లోపల పూర్తి స్థాయిలో నీటి మట్టము తూము అనేది రిపేర్ చేయాలి, దిగువ ఉన్న స్థాయికి కాలువ ద్వారా వాటర్ పోయి వ్యవసాయం చేసుకోవాలి, పైన ఉన్న రైతులకు సుత సాగు చేసుకోవాలన్న ఆలోచనతో వాళ్ళు ఒక తీర్మానం చేశారు. దాని ఆలోచనతోనే మేము రీసెంట్లీగా 3 నెలల మేము నూతన పాలక వర్గం సుత అదేవిధంగా వాళ్ళ ఆలోచనను వీళ్ళు సుత ఎవరైతే ఎగువ ఉన్న రైతులు, దిగువ ఉన్న రైతులు, మత్స్యకారులంతా గ్రామ పంచాయతీకి దరఖాస్తు చేసుకుంటే వెంటనే మేము పాలక వర్గం అంతా చర్చించి గ్రామ సభలో పెట్టి మరి వాస్తవం ఈ ఎండాకాలంలో తూము రిపేర్ చేయాలి, దిగువ స్థాయి ఉన్నటువంటి ఆయకట్టుకు నిరంతరం నీరు పోయేగా ఈ ఎండాకాలం ఈజేస్ ద్వారా పని చేపట్టాలి, మీదున్నది తేలితే వాళ్ళు సుత సాగు చేసుకోవాలి, మత్స్యకారులు సుత తేలితే చేపలు పట్టుకోవాలి, తుమ్మలు విక్కిపించుకోవాలి ఆలోచనతో మంచి ఆలోచనతో పాలకవర్గం గ్రామ సభ ద్వారా తీర్మానం చేసుకోవడం అయింది. దాన్ని నిన్న నుంచి అన్ని కలెక్టర్ కానీ, ఈఎన్సీ కానీ, మంత్రికి కానీ, మన కమలాకర్ కానీ అన్ని జాగాలకు పోయి మరి వాళ్ళకు విన్నపించుకుంటే మీ పని మీరు చేసుకోపోరు అని అంటారు. అంటే ఒక ఉమ్మడిగా ఉన్నాము ఆలోచనతో, గ్రామ ప్రజలతో ఒక ఉమ్మడిగా ఉన్నా అనే ఆలోచనతో మనము చేసుకుందామన్న ఆలోచనతో మొన్న 2 రోజుల క్రితం పెద్ద గ్రామ సభగా ఏర్పాటు చేసి రైతులందరినీ అన్ని కులాలకు పిలిపించి అన్ని కులాలు ఏకపక్షంగా మీరు చేసుకోరన్నా, మీరు చేసుకొని చెరువును మంచిగా చేసుకొని మీరు మళ్ళీ వాటర్ నింపి అని ఏకపక్షంగా చెప్పారు. ఒక్కరో ఇద్దరు దాన్ని తిరస్కరించారు. అది సమన్వయం కాదు. ప్రజలంతా ఏకమత్తం ఉండాలి. ఎందుకంటే గ్రామం డెవలప్ కావాలంటే అన్ని కులాలు ఏకం కావాలన్న ఆలోచనతో ఉండాలి, కానీ ఏకపక్షంగా ఉండొద్దని వాళ్ళకు సుతం మేము హెచ్చరించినాం ఆ రోజు. అదేవిధంగా తూమును రిపేర్ చేయాలి, దిగువ స్థాయిలో ఈజేఎస్ వాళ్ళని సుత అడ్డుకుంటారు. ఈజేఎస్ వాళ్ళని సుత కాలువ తీయకుండా ఈ భూములను ఆక్రమించుకోవాలన్న ఆలోచనతో అడ్డుకుంటారు. అదేవిధంగా మా ఎస్టీ భూములు ఒక 20-25 ఎకరాలు మీద ఉన్నాయి. గత 30 సంవత్సరాలు తూము బంద్ చేయించారు. వారిపై సుత చట్టపైన చర్యలు తీసుకోవాలి. దాని వెనక ఎంతమంది ఉన్నారో వారి మీద సుత కేసు పెట్టాలి. మాకు నిరంతరం తేలితే ఒక పసాన్న మేము చేసుకునే ఆలోచన ఉంటుంది. దాని మీద సుత మీ ఎస్సీ ఎస్టీకి గతంలో ఇప్పుడు ఒక దరఖాస్తు తయారు చేస్తాం. 100% ఆ కమిషన్ ద్వారానే వాళ్ళ ద్వారా అరెస్ట్ చేయమని సుత మేము వేడుకుంటాం తప్పకుండా. ఎందుకంటే ఇవి పునరావృత్తులు కావద్దు. సమన్వయంగా ఉండి గ్రామ ప్రజలంతా ఏకమై ఉండి వాళ్ళ తేవాలు లేకుండా ఒక మంచి ఆలోచనతో అన్ని వర్గాలు బాగుపడాలనే ఆలోచనతో ఉంటేనే గ్రామం మంచి ఉన్నత స్థాయిలో ఎదుగుతుంది తప్ప ఇసోటి ఘర్షణ వాతావరణం చేయొద్దని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాం. పోలీసు యంత్రాంగానికి సుత విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అయితే ఇరు వర్గాలు ఘర్షణ ద్వారా తీస్తాయి. అటువంటి ఆలోచన లేకుండా మంచి ఆలోచనతో కలిసికట్టుకుండి పరిష్కారం దిశగా పోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. నా పేరు గష్కట్ కుమార్, ఉప సర్పంచ్. అంటే మీరు ఇందాక చెప్పినట్టుగా ఎగువన ఉన్న రైతులు ఎంతమంది, దిగువన ఉన్న మత్స్యకారులు ఎంతమంది? ఎగువ ఉన్న రైతులు దాదాపు ఒక 30 నుంచి 40 ఎగువ ఉంటారు. దిగువ ఉన్న రైతులు దాదాపు 30 నుంచి 40 ఉంటారు. మత్స్యకారులు ఒక 250 కుటుంబాలు ఉంటాయి. మరి దేన్ని సమన్వయం చేద్దాం? వాళ్ళు ఇప్పుడు ఒక రైతు పక్క ఒక పంట వండుతలేదు, వాటర్ వస్తలేదు, కరెంటు లేదంటే రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తాం. అదే 9 ఏళ్ళ నుంచి 7 ఏళ్ళ నుంచి మత్స్యకారులు వాళ్ళు సుత రైతులు అసలు వాళ్ళు ఒకవేళ వాళ్ళు పట్టుకోకపోతే వాళ్ళ బాధలు ఏ విధంగా వస్తే వాళ్ళు ఎవరి మీదకి పోవాలి, ఏ రోడ్డు మీదకి పోవాలి, ఎవరు బతిలాడాలి
అసుత ఆలోచించాలన్న ఆలోచనతో పాలక వర్గం అంతా ఒక నిర్ణయం తీసుకొని మంచి ఆలోచనతో ముంగుడుకు పోయినాం. ప్రస్తుతం ఇప్పుడు నీరు వదలడం వల్ల ఎలాంటి రైతులకు ఇబ్బంది లేదు కదా, సో దాన్ని ఎందుకు అడ్డుకున్నట్టుగా? కావాలని వాళ్ళు ఏంటంటే వాస్తవానికి రైతు అనేటోళ్ళు ఒరిజినల్ రైతులంతా ఏకప్రాయంగానే ఉన్నారు. ఇద్దరు ముగ్గురు మిస్గైడ్ చేసుకుంటా దీన్ని ఎట్లున్నాయి, దీన్ని అడ్డుకుంటే మేమేదో క్రియేట్ చేసి గొప్పగా అవుతామన్న ఆలోచనతో ఉన్నది, కానీ వేరే దురాశలతోనే ఉన్నారు, కానీ ఇది కరెక్ట్ కాదు. అంటే గతంలో కూడా ఆ చెరువు సుందరీకరణకు ఎలాంటి డబ్బులు ఖర్చు పెట్టినట్టుగా అంతా ఎట్లా చెత్తగా ఉంది. అంటే దాని సుందరీకరణకి 10 సంవత్సరాల్లో ఏమైనా ఖర్చులు పెట్టారా ప్రభుత్వం నుంచి? అంటే వాస్తవానికి గత 9 సంవత్సరాల నుంచి నిరంతరం ఈ తూము బంద్ చేయడం వల్ల నిలువ ఉండిపోయింది. ఇక తూము నిండిపోయింది కాబట్టి ఈ చెరువును రిపేర్ చేయలేని పరిస్థితులు ఉన్నది. వాటర్ అనేది ఆ గేట్ వాళ్ళ తరగ నీరు నిరంతరం పోతూ ఉంటే ఇబ్బంది లేకుంటుంటే అది రిపేర్ అయ్యేది. ఆ రిపేర్ కాలేదు, ఎందుకంటే నిరంతరం నీరు నిల్వ ఉన్నది. ఈ తూము బంద్ చేసారు, దానివల్లే రిపేర్ చేయలేక పరిస్థితి ఉన్నది. పేరు నార్ల రాములు. మేము ముదిరాజు. మేము ఒక 120 మంది కుటుంబాలు దీని మీద జీవనోపాధి ఉన్నాం. మాకు ఏందంటే మేము ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి విన్నపం ఏంటంటే మాకు ఒకసారి వాటరు తూము ద్వారా మా కంప ఎంత రౌండ్ ఉన్నదో దాని మనం తీసుకునే దానికి ఒకసారి సహకరించండి దయచేసి. మాకు 130 కుటుంబాలు కోరుకునేది ఏంటంటే ఒకసారి మాకు నీళ్ళు పోయేదానికి చేప పట్టుకునేదానికి మాకు ఒకసారి సహకరించండి. ఇది ఒకటే మాకు కావాలని ఎలుగందల్లో మా మాజీ సర్పంచి దృష్టి ఏంటంటే మా ఎలుగందలు ముదిరాజులము బతకద్దని మా మీద దృష్టి పెట్టుకొని కక్ష కట్టుకొని చేస్తుండే. ఇది పద్ధతి కాదు. ఏంటంటే దీని కింద ఉన్న రైతులు ఎంతమంది ఉన్నారంటే ఒక 5 నుంచి 10 మందే కావాలని దీన్ని కక్షగా రాజకీయంగా ఎత్తుర్రు. కానీ మేము దాని గురించి కొట్లాడతలేం, వాళ్ళతో ఏం ఫైట్ చేస్తలేం. మాకు ఒక్కసారి సహకరించండి దయచేసి, దండం పెడుతున్నాం. ఎలుగంద గ్రామ ప్రజలారా మా ముదిరాజు బతకనియండి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు విన్నపం ఒకటే, ఒక్కసారి సహకరించండి. గంతే నార్ల రాములు నాది.